రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా నెగిటివ్ గా తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఉంది ఈ రోజున. ఇందులో ఒకటి అనుకోవచ్చు, ఈ విధంగా ఇన్ని వందల వేల కోట్లు, దాదాపు 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళకైనా, పేదవాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుందా అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉచితంగా ఎవ్వరికీ రాదు. అతి కొద్ది కాలంలోనే విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు, ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్ గా ఉన్న క్లాసులు, నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్ గా ఉన్న క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్, ఇవి క్లాస్ రూమ్లు పాడేరులో, పులివెందుల మెడికల్ కాలేజ్. హాస్పిటల్ ఒకటి, టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి. నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. మనం ఎడ్యుకేట్ చేయాలి. మన రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సిన డాక్టర్స్ కంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజీలోనే ఉంది. ప్రపంచ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే అది కరెక్ట్ రేషియోలో ఉన్నట్టుగా ఉంటుంది. వీళ్ళ రేషియో ఈ రోజున 10,000 మందికి 7 మాత్రమే ఈ రోజున భారతదేశంలో ఉన్నారు. ఆ రేషియో సరిపోయినంత లేదు. అదేవిధంగా ఈ రోజు పెట్టేటువంటి మెడికల్ కాలేజెస్ తీసుకుంటే, ఈ రోజున విట్టు, SRM యూనివర్సిటీ తీసుకుంటే రాష్ట్ర దేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఫీజులు కడతా ఉన్నారు. ఈ రోజున విట్టు, SRM యూనివర్సిటీ తీసుకుంటే రాష్ట్ర దేశంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో ఫీజులు కడతా ఉన్నారు.